రఘురామకృష్ణరాజును ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టమన్నారు అంటూ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ పై విచారణ అధికారి ప్రశ్నల వర్షం కురిపించారు. కొట్టడానికి మనుషుల్ని పంపిందెవరు, ఈ కేసుతో మీకు సంబంధమేంటని ప్రశ్నించగా సునీల్ మాత్రం ముక్తసరి సమాధానాలతో సరిపెట్టినట్లు సమాచారం. కొన్నింటికి పూర్తిగా మౌనం వహించినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ విచారణ గుంటూరు పోలీస్ స్టేషన్లో సుమారు 5 గంటల పాటు సాగింది. రఘురామను కస్టడీలో ఏం ఆశించి కొట్టారు, కొట్టేందుకొచ్చిన వ్యక్తులెవరు, ఈ వ్యవహారంలో మీ పాత్ర ఏమిటి? సునీల్ కుమార్ను దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. విచారణలో అనేక ప్రశ్నలు సంధించినా సునీల్ ముక్తసరి సమాధానాలే చెప్పినట్లు సమాచారం. వైసీపీ హయాంలో అప్పటి నరసాపురం ఎంపీ రఘురామను సిఐడి కస్టడీలో హింసించిన కేసులో నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన విచారణ నిమిత్తం గుంటూరులోని సీసీఎస్కొచ్చారు. విచారణాధికారి దామోదర్ ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, గంటసేపు భోజన విరామం తర్వాత సాయంత్రం 4 గంటల వరకు మరోమారు విచారించారు. 2 వీఆర్ఓల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తయింది. మొత్తం వీడియో చిత్రీకరించారు. సిఐడి కస్టడీలోకి తీసుకున్న రఘురామను చిత్రహింసలు ఎందుకు పెట్టాల్సొచ్చింది? అలా చేయమని మీకు అప్పటి ప్రభుత్వ పెద్దలేమైనా ఆదేశాలు జారీ చేశారా? ముసుగు ధరించొచ్చి ఆయన్ను కొట్టిందెవరు? గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చెయ్యాలని అధికారులకు ఆదేశాలిచ్చారా అని సునీల్ను ప్రశ్నించారు. కొట్టడానికి మనుషుల్ని ఎవరు పంపించారు? మీకు ఈ కేసుకు సంబంధమేంటి? మీకు వ్యక్తిగతంగా రఘురామను అటాక్ చెయ్యాల్సిన అవసరమేముంది? కొట్టిన తర్వాత మీరేం చేశారు? ఒకవేళ మీకు తెలియకుండా కిందివాళ్లు చేశారని భావిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాథమిక విచారణ చేసిన సునీల్ నాయక్ను గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి ఎందుకు పంపించారు? అతని ఆధ్వర్యంలో కొట్టించడానికే పంపించారా? అంతర్గత విచారణలు ఏమైనా చేశారా? కొట్టిన దానిపై మీరేమైనా నివేదికిచ్చారా? ఇస్తే అదెక్కడుందంటూ ప్రశ్నించారు. ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే సునీల్ కుమార్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదన్నారు. మరికొన్నింటికి మౌనంగా ఉన్నారు. కొన్ని ప్రశ్నలకు రికార్డుల్లో సమాధానాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. విచారణ మొత్తంగా తనకేమీ తెలియదన్నట్లు ప్రవర్తించినట్లు సమాచారం. విచారణకు సునీల్ సహకరించలేదని, మళ్లీ పిలిచేందుకు నోటీసులు ఇవ్వనున్నారు.